అలాగే మనతో మాట్లాడడానికి రచయిత్రి మృణాళిని గారు ఉన్నారు. మృణాళిని గారు, మృణాళిని గారు చెప్పండి. సినారే గారు ఈరోజు అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈయన కన్నుమూసారు సినారే. మరి మీరు ఆయన ఎప్పుడైనా కలిసారా? ఆయన గ్రంథాలపై కానీ చదివి ఉంటారు. ఆయన ఎప్పుడైనా కలిసినప్పుడు మీకు ఎన్నో అనుబంధం ఏంటండి? నేను ఆయన కలవడం కాదండి, నేను ఆయన శిష్యురాలిని. ఆయన దగ్గర 2 ఏళ్ళు MA, తర్వాత MPhil, PhD అన్ని ఉస్మానియాలోనే చేశాను. ఆయన గురువు గారు, ప్రత్యక్ష గురువు గారు. చాలా అభిమానంగా ఉండేవారు. ఆయన పాఠాలు రోజు విన్న అదృష్టం నాది. కాబట్టి అప్పటి నుంచి తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన అక్కడ ఒక వేకెన్సీ ఉంది, అది దానికి నేను అప్లై చేస్తే బాగుంటుంది, నాకు అన్ని యోగ్యతలు ఉన్నాయని చెప్పి నాకైతే అప్లై చేయించి తెలుగు విశ్వవిద్యాలయంలో నేను ప్రొఫెసర్ని కావడానికి కారకులు నారాయణ రెడ్డి గారి. ఆయనతో ఉన్న అనుబంధం చిన్నది కాదు. 76 నుంచి నాకు చాలా విశేషమైన అనుబంధం ఉంది. ఆయన జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు అందరికంటే బాగా నేనే రాశాను పేపర్లో అని, నేను ఉదయం పేపర్లో పనిచేసేదాన్ని అప్పుడు నన్ను మెచ్చుకున్నారు కూడా, నువ్వు అందరికంటే బాగా రాసావు నా మీద అని. నుంచి ఈ రోజు వరకు చాలా సన్నిహితమైన అనుబంధం ఉంది గురువు గారితో. పత్రికలకు ఇంటర్వ్యూలు కూడా ఎక్కువగా నేనే చేశాను సార్ని. అయితే సార్ గురించి ఏం చెప్పాలంటే చాలా గొప్ప అధ్యాపకుడు. ఒకటి, చాలా బాగా చెప్పేవారు పాఠం. ఆయన ఒకసారి పాఠం చెప్తే మళ్ళీ ఆ టెక్స్ట్ చూసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు, అంత బాగా హత్తుకుపోయేలాగా పాఠం చెప్పేవారు. ఆ తర్వాత పాఠంతో పాటు ఆయన జీవితానికి సంబంధించిన అనేక అంశాలు కూడా, జీవితంలో ఇలాగ అనేక పనులను ఒకే ఏకకాలంలో చేయొచ్చు. ఈ రోజు మనం మల్టీ టాస్కింగ్ అంటాం, అది ఆయన చాలా చేసేవారు. అప్పుడు దానికి నాకు సూత్రం నేర్పించింది కూడా గురువు గారి. ఆయనే చెప్పారు ఎలా చేయాలి ఇది అని. అప్పటి నుంచి ఆయనలో చాలా గొప్ప గుణం ఏమిటి అంటే, చిన్న తరం వాళ్ళని, తర్వాత తరం వాళ్ళని విపరీతంగా ప్రోత్సహించడం. ఒక్కరిలో ఒక్క చిన్న లేశ ప్రతిభ కనిపించినా కూడా వెంటనే అది బయటకు వచ్చేలాగా తన మాట ద్వారా, లేకపోతే తన ఒక ముందు మాట రాయడం ద్వారా, లేకపోతే ఒక సభలో ఆ పుస్తకాన్ని సమీక్షించడం ద్వారా, దాన్ని ఆవిష్కరించడం ద్వారా అందులోని మేలిమిని ఆయన చెప్పడం. దానివల్ల చాలా మంది కవులు, ఈ రోజు కవులుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ కూడా దాదాపుగా నారాయణ రెడ్డి గారి ప్రోత్సాహం వల్ల కవులుగా ఎదిగిన వాళ్ళే. అలాగా తరువాత తరాల వాళ్ళ యువతరానికి గొప్ప స్ఫూర్తిగా ఆయన పనిచేశారు. అంతేకాదు ఆయన ఏ ప్రక్రియ చేపట్టినా, ఆయన వచన కవిత రాశారు, గేయం రాశారు, పద్యకావ్యం రాశారు, వచనం రాశారు, అనువాదాలు చేశారు. ఆయన ఖలీల్ జిబ్రాన్, మీరాబాయి అనువాదాలు చాలా మందికి తెలియదు, అవి కూడా ఎంత గొప్పగా చేశారు. అనువాదం కూడా చాలా గొప్పగా చేశారు. కాబట్టి ఆయన ఏ ప్రక్రియ చేపట్టినా దాని లోతుని చూడటమే కాదు, దాని మీద పరిపూర్ణమైన అధికారంతో ఆయన ప్రతి ప్రక్రియని కూడా ఆయన అద్భుతంగా ఆవిష్కరించగలిగారు. అన్నిట్లోకి గేయ కవిగా నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం సినారే గారు. గేయ కవిగా ఇష్టం. ఆయన సినిమా పాటలు అందరికీ తెలిసిందే, 3,000కి పైగా పాటలు రాశారు. చాలా సినిమా పాటలకు ఒక కావ్య స్థాయిని కల్పించిన గౌరవం కూడా నారాయణ రెడ్డి గారి. అలాగే ముఖ్యంగా సభల్లో, అంటే సాహిత్యంతో ఏ సంబంధము లేని పామరులను కూడా సాహిత్యం పట్ల ఆకర్షితులను చేసిన ఘనత సినారే గారి. గత 40 ఏళ్లుగా ఆయన పాల్గొన్న సభలన్నిటిలోనూ కూడా ఆయన సాహిత్యాన్ని సామాన్యులకు ఎంత చేరువుగా తీసుకువెళ్లారు. సాహిత్యకారులతో సాహిత్యం ముచ్చటం వేరు, కానీ సాహిత్యం గురించి ఏ స్పృహ లేని, ఏ మాత్రం అవగాహన లేని, పరిచయం లేని సామాన్యమైన పాఠకులను కూడా సాహిత్యం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని ఆకర్షితులను చేసి కవులను తయారు చేశారు. సాహిత్యంతో సంబంధం లేని చాలా మంది సాహిత్య పోషకులుగా మారడానికి కూడా సినారే గారే కారణం. ఆయన ప్రసంగాలు వినే భాష పట్ల, సాహిత్యం పట్ల, తెలుగు భాషలోని గొప్పతనం పట్ల అవగాహన ఏర్పరచుకున్న వాళ్ళు ఎంతో మంది నాకే వ్యక్తిగతంగా తెలుసు. అలాగే ఆయన తెలుగు సాహిత్యంలో సినారే గారు ఒక మేరు శిఖరం అంటాం మనం, అంటే ఆ స్థానాన్ని మరొకరు భర్తీ చేయడం అన్నది నిజంగానే అసాధ్యం. ఎంతో మంది సాహితీవేత్తలకు ఆయన మార్గదర్శిగా ఉన్నారు. మరి ఆయన కుటుంబంతో మీకు ఎటువంటి అనుబంధం ఉండేది? 4 కుమార్తెలు కదా, మరి వాళ్ళతో మీకు ఎటువంటి రిలేషన్ ఉండేది? వాళ్ళతో కూడా నాకు ముఖ్యంగా పెద్ద కూతురు గంగతో చాలా స్నేహం ఉంది నాకు. చాలా తరచుగా మేము మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్లకు సుశీలా నారాయణ రెడ్డి గారి పేరిట కొంతకాలం రచయిత్రులకు ఆయన పుస్తకాలు ప్రచురించుకోవడానికి, ఇంతవరకు పుస్తకాలు ప్రచురించకుండా ఉన్న యువతరం రచయితలకు ఆయన డబ్బులు ఇచ్చేవారు, పబ్లిషింగ్ ఐడి ఇచ్చేవారు. దానికి జ్యూరీ మెంబర్ గా, సెలక్షన్ మెంబర్ గా ఆయన నడిపిన అన్ని ఏళ్లు కూడా నన్నే జ్యూరీ మెంబర్ గా పెట్టారు. గంగా నారాయణ రెడ్డి గారు వాడిద్దరితో కూర్చుని నేను, అబుల్ షాయిదేవ్ గారు మేము సెలెక్ట్ చేసేవాళ్ళం వాళ్ళని. అంటే చాలా గౌరవంగా చూసేవారు. అసలు నిజం చెప్పాలంటే నాతో సార్ గంగ గాని సార్ గాని మాట్లాడినప్పుడు కూడా సార్ ఎప్పుడు కూడా నీ గురించి మంచిగా చెప్తారంటుండేది గంగ. అంటే ఆయనకు శిష్యురాలుగా నా మీద అభిమానం ఉండేది. యూనివర్సిటీలో అధ్యాపకురాలుగా చేరమని నన్ను ప్రోత్సహించింది ఆయనే. ఆయన కుటుంబంలో కృష్ణవేణితో, గంగ కాకుండా మన చెల్లెలు కృష్ణవేణితో కూడా నాకు స్నేహం ఉంది. ఆ అమ్మాయితోనూ స్నేహం ఉంది. అల్లుళ్ళు కూడా బాగా తెలుసు. అసలు కుటుంబంతోనూ సాన్నిహిత్యం ఉంది. ఆ కుటుంబం మొత్తం కూడా ఆ తండ్రి గారి నీడలో వాళ్ళందరూ కూడా
ఎంత మానవీయంగా ఉండేవాళ్ళు మాకందరికి అనుభవంలో. కానీ ఒక మానవీయత ఉండడం అన్నది ఆ కుటుంబం మొత్తంలోనూ నేను గమనించిన లక్షణం. సార్ రాసిన కవిత్వము సాహిత్యం అంతా కూడా మానవతా దృక్పథంతో మానవత అవగాహనతో రాసినవే. ఆయన విశ్వంభర గాని, మట్టి మనిషి ఆకాశం గాని, ఇంకే రచనైనా కానీ అవి అలాంటివి. ఆయన జీవితం కూడా ఒక మానవీయతతో నడిచింది. ఆ అనుబంధమే నాకు కూడా కుటుంబంతోనూ ముఖ్యంగా గురువు గారితో ఉంది. రైట్ రైట్ మృణాలిని గారు.